హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెగువీరా హిస్టరీ అండ్ ఫ్యాక్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అమ్మాయిల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అందులో బాగా ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి, ఫ్రెండ్స్ అమ్మాయిలకు మీరు ఏదైనా సీక్రెట్ని చెప్పినట్లయితే వాళ్ళు కేవలం 47 గంటల 15 సెకండ్ల వాళ్ళకే ఎవరికి చెప్పకుండా ఉంటారంట. దాని తర్వాత ఎవరికొకరికి చెప్పేస్తారంట. అంటే మినిమం అమ్మాయిలు 2 డేస్కు మించి ఎక్కువగా సీక్రెట్లను దాచలేరు. ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ 2 వచ్చేసి, ఒక రోజులో దాదాపు అమ్మాయిలు కనీసం 9 సార్లు వాళ్ళు అందంగా ఉన్నామా లేమా అనేది చెక్ చేసుకుంటూ ఉంటారంట. అందుకే చాలామంది అమ్మాయిలు వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో లిప్స్టిక్ కానీ మిర్రర్ కానీ వాళ్ళ మేకప్ కిట్లను పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అలాగే ఫ్యాక్ట్ నెంబర్ 3 వచ్చేసి, ఫ్రెండ్స్ అమ్మాయిల జీవితకాలం మొత్తంలో దాదాపు 1 సంవత్సరం వాళ్ళు షాపింగ్ చేయడానికే సరిపోతుందంట. అంటే ఒక అమ్మాయి సగటున 70 సంవత్సరాలు జీవిస్తే అందులో 1 సంవత్సర సమయం ఎంత ఉంటుందో అంత సమయం వీళ్ళు షాపింగ్ చేస్తూనే ఉంటారంట. అలాగే ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ 4 వచ్చేసి, సగటున ఒక మహిళ దాదాపు రోజుకి 20,000 పదాలు మాట్లాడగలుగుతుందంట. ఇది అబ్బాయిలతో పోలిస్తే చాలా ఎక్కువ. అబ్బాయిలు దాదాపు రోజుకి 7,000 నుంచి 13,000 వరకే మాట్లాడగలుగుతారంట. దీన్ని బట్టి చెప్పొచ్చు రోజులో ఎక్కువ శాతం ఎవరు మాట్లాడతారు. దీన్ని బట్టి అర్థమైందా ఫ్రెండ్స్ అమ్మాయిలు ఎక్కువగా ఎందుకు అరుస్తారో. ఫ్రెండ్స్ అలాగే ఫ్యాక్ట్ నెంబర్ 5 వచ్చేసి, మనకి న్యూయార్క్లో ఒక రూల్ అయితే ఉంది ఫ్రెండ్స్. న్యూయార్క్లో నివసించే అమ్మాయిలు టాప్లెస్గా బహిరంగంగా తిరగవచ్చు. అంటే అర్ధనగ్నంగా బహిరంగంగా తిరగవచ్చు. వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు అప్లై చేయబడవు. బట్ అలా వాళ్ళు అర్ధనగ్నంగా బయట తిరిగేటప్పుడు ఎలాంటి కంపెనీ ప్రోడక్ట్స్ని కానీ ఎలాంటి కంపెనీని కానీ వీళ్ళు ప్రమోట్ చేయకూడదు. ఓన్లీ వాళ్ళ స్వేచ్ఛ కోసమే అలా తిరగవచ్చు. ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ 6 వచ్చేసి, ఇది వింటే మీకు అమ్మాయిల డ్రైవింగ్ అర్థమైపోతుంది. అమ్మాయిలు 4 వీలర్ నడిపేటప్పుడు వాళ్ళ స్టీరింగ్కి దగ్గరగా సీట్ని జరుపుకొని కూర్చుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ కంటే కూడా ఆ స్టీరింగ్లోని హెయిర్ బ్యాగ్ తగలడం వల్లనే ఎక్కువ మంది అమ్మాయిలు చనిపోతూ ఉంటారంట. అలా ఉంటుంది మనలో డ్రైవింగ్. అలాగే ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ 7 వచ్చేసి, దాదాపు అమ్మాయిలు 1 సంవత్సరానికి మినిమం 30 నుంచి 70 సార్లు ఏడుస్తారంట. ఇది అబ్బాయిలతో పోలిస్తే 3 ఇంతలు ఎక్కువగా ఉంది. అబ్బాయిలు 1 సంవత్సరానికి మినిమం 6 నుంచి 10 సార్ల కంటే ఎక్కువగా ఏడ్చారంట మినిమంగా. అలాగే ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ 8 వచ్చేసి, అమ్మాయిలు దాదాపు సగటున వాళ్ళు ఉపయోగించే వాటికంటే ఎక్కువగా కొంటూ ఉంటారంట. ఎగ్జాంపుల్కి వాళ్ళు 1 సంవత్సరం మొత్తంలో 10 జతల షూ కొనుక్కుంటే వాళ్ళు మినిమం అందులో యూజ్ చేసేవి 3 to 4 మాత్రమే యూజ్ చేస్తారంట. అలాగే 1 సంవత్సరంలో దాదాపు వాళ్ళు 10 రకాల జతల బట్టలు వేసుకుంటే దాదాపు వాళ్ళు కొనేది మాత్రం 30 రకాల జతలు కొంటారు. అంటే వాళ్ళు ఉపయోగించే దానికంటే 3 ఇంతలు ఎక్కువగా కొని దాస్తూ ఉంటారంట. ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ 9 వచ్చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మాయిలు 1 సంవత్సరానికి $18 ట్రిలియన్ సంపాదిస్తూ ఉంటారు. బట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మాయిలు 1 సంవత్సరానికి $28 ట్రిలియన్ ఖర్చు చేస్తూ ఉంటారంట. బట్ ఆ మిగిలిన $10 ట్రిలియన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలుసా? ఇంకెక్కడివి? హస్బెండ్, ఫాదరు, బ్రదరు వీళ్ళవే. అలాగే ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ 10 వచ్చేసి, చాలామంది అమ్మాయిలు మనకి హ్యాండ్ బ్యాగ్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు. బట్ నిజానికి చాలామంది అమ్మాయిలు ఆ హ్యాండ్ బ్యాగ్స్లో మనీని మెయింటైన్ చేయరంట. వాళ్ళతో వచ్చే వారితోనే ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. ఓన్లీ ఆ హ్యాండ్ బ్యాగ్స్ అనేది వాళ్ళు స్టైల్ కోసమే తీసుకెళ్తూ ఉంటారంట. అలాగే ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ 11 వచ్చేసి, 80% కంటే ఎక్కువ మంది అమ్మాయిలు తప్పుడు సైజ్ బ్రాను ధరిస్తూ ఉంటారంట. ఫ్రెండ్స్ దీనికి కారణం వచ్చేసి, ఇప్పుడు లావుగా ఉన్న అమ్మాయిలు వాళ్ళ రొమ్ములు చిన్నవిగా కనబడాలని టైట్గా ఉన్న బ్రాలని ధరిస్తూ ఉంటారంట. అలాగే సన్నగా ఉన్న అమ్మాయిలు వాళ్ళ రొమ్ములు ఎక్కువగా పెద్దవిగా కనిపించడానికి వీళ్ళు లూజుగా ఉన్న బ్రాలను ధరిస్తూ ఉంటారంట ఫ్రెండ్స్. అలాగే ఫ్యాక్ట్ నెంబర్ 12, ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించారా? పొట్టిగా ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ యొక్క పొట్ట భాగం అనేది ఎక్కువగా బయటికి కనిపించదు. బట్ హైట్గా ఎక్కువగా ఉన్న పర్సన్స్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో వాళ్ళకి పొట్ట చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ అలాగే ఫ్యాక్ట్ నెంబర్ 13 వచ్చేసి, మనకి ఒక అబ్బాయి అలాగే అమ్మాయి లైంగికంగా కలిసినప్పుడు అమ్మాయి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. చాలామంది ఇది గమనించారు. బట్ ఆ అమ్మాయి కళ్ళలో నుంచి వచ్చే ఆ నీళ్ళ వాసన అనేది పురుషుని యొక్క లైంగిక ప్రేరేపణను అలాగే పురుషుల్లో ఉత్పత్తి అయ్యేటువంటి టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గిస్తూ ఉంటుందంట ఫ్రెండ్స్. అలాగే ఫ్యాక్ట్ నెంబర్ 14 వచ్చేసి, ఎవ్రీథింగ్ మ్యాన్ కెన్ నౌ అబౌట్ ఉమెన్ అనే ఒక బుక్ అయితే రాయబడింది. ఇది చాలా ఫేమస్ బుక్. బట్ ఆ బుక్లో దాదాపు 100 పేజెస్ ఖాళీగా ఉంటాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అబ్బాయిలకు అమ్మాయిల గురించి ఏమీ తెలియదు అని అర్థం చేసుకోవడానికి సింబాలిక్గా ఆ బుక్ను అలా చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 15 వచ్చేసి, అమ్మాయిలు అబ్బాయిలతో పోలిస్తే మల్టీ టాస్క్ వర్కర్లు అంట. అంటే దీనికి కారణం వచ్చేసి, అమ్మాయిలు అబ్బాయిల కంటే కూడా మెరుగ్గా ఎట్ ఏ టైంలో 5 నుంచి 6 పనులు ఈజీగా చేయగలరంట. అంటే అబ్బాయిల కంటే మెరుగ్గా చేయగలరంట ఫ్రెండ్స్. అలాగే ఫ్యాక్ట్ నెంబర్ 16 వచ్చేసి, మనకి ఎక్కువగా హుషారుగా ఉండే అమ్మాయిల కంటే ఎప్పుడు డల్గా బద్ధకంగా ఉండే అమ్మాయిలే సెక్స్లో పాల్గొనడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారంట. అలాగే ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ 17 వచ్చేసి, స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ బాడీలో ఉండేటువంటి రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో అది వాళ్ళ వయసును నెమ్మదిగా పెంచుతుంది అంట అబ్బాయిలతో పోలిస్తే. ఫ్రెండ్స్ అలాగే ఫ్యాక్ట్ నెంబర్ 18 వచ్చేసి, మనకి అమ్మాయిలు వాళ్ళకన్నా తక్కువగా ఉన్న వయసు వాళ్ళని లవ్ చేయడానికి అలాగే వాళ్ళతో కలిసి జీవించడానికి వాళ్ళతో కలిసి లైంగికంగా కలవడానికి ఇష్టపడుతూ ఉంటారంట. అందుకేనేమో ఎక్కువగా ఆంటీలు అబ్బాయిలు లవ్ చేసుకుంటూ ఉంటారు. మనం చాలా చూస్తూ ఉంటాం. అలాగే ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ 19 వచ్చేసి, అమ్మాయిలు వాళ్ళకి తెలిసిన వాళ్ళకంటే స్ట్రేంజర్స్తో ఎక్కువగా సెక్స్ చేయడానికి ఇష్టపడతారంట. అలాగే స్ట్రేంజర్స్తో సెక్స్ చేసేటప్పుడు ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటారంట.
ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ 20 వచ్చేసి అమ్మాయిలు ఎక్కువగా వాళ్ళ రిలేషన్షిప్ని ఎక్కువ కాలం కొనసాగించడానికే చూస్తూ ఉంటారంట. అంటే ఒకవేళ హస్బెండ్కి అలాగే వైఫ్కి గొడవ వస్తే ఎప్పుడు కానీ చాలామంది వైఫ్స్ తిరిగి హస్బెండ్తో కలిసి ఉండాలని ఆలోచిస్తూ ఉంటారంట ఎక్కువగా మంది. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా అమ్మాయిల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటే కామెంట్లో అయితే చెప్పండి. అలాగే ఫ్రెండ్స్ మీరు ఏ విషయం పైన ఫ్యాక్ట్స్ వినదలుచుకుంటున్నారనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్